నమస్తే, నేను సిరి. బాలకృష్ణ గారి 109వ సినిమా కోసం అయితే అందరు ఎదురు చూస్తున్నారు. అసలు దాని టైటిల్ ఏం పెడతారని కూడా చాలా మంది ఎదురు చూస్తున్న తరుణంలో అయితే ఇప్పుడు టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి రేపు రేపు నవంబర్ 15వ తారీఖున అయితే టైటిల్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. దానికోసం అయితే 3 టైటిల్స్ ని కూడా అంటే అనుకుంటున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో మరి ఏ టైటిల్ ని ఖరారు చేయబోతున్నారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే బాలకృష్ణ గారి 109వ సినిమా, అసలు అందరూ ఆయన ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరుణంలో మరి ఆ సినిమాకి టైటిల్ ఏంటి అనేది చాలా వరకు అందరూ అనుకుంటారు. అంటే బాలకృష్ణ సినిమా అంటేనే ఫస్ట్ ఆ టైటిల్ చూస్తారు చాలా మంది, పవర్ఫుల్ టైటిల్ ఉందా లేదా అని చూస్తారు. మరి ఈ సినిమాకి ఏమో 3 టైటిల్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఏ టైటిల్ ని ఖరారు చేయబోతున్నారు సార్ అసలు? సో బాలకృష్ణ 109వ సినిమా, అందుకనే NBK 109 అని చెప్పేసి వర్కింగ్ టైటిల్గా పిలుచుకుంటూ వస్తూ ఉన్నారు. సో మనందరికీ తెలుసు, స్టార్ హీరోల సినిమాలు అన్నిటికీ కూడా అది టైటిల్ పెట్టకపోతే అది వాళ్ళు నటిస్తున్నటువంటి ఎన్నో సినిమానో ఆ లెక్క ప్రకారం దాన్ని ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. సో అట్లాగే ఇప్పుడు ఇది NBK 109, 108 సినిమాలు చేసేసారు ఆయన. సో ఇప్పుడు 109వ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. సంక్రాంతికి రాకపోతుంది. సో ఎప్పుడు వస్తుంది సంక్రాంతి ఇంతవరకు కూడా డేట్ అనేది చెప్పలేదు, బయటికి అధికారికంగా ప్రకటించలేదు. సో 11 వస్తుందా, ఎందుకంటే 10వ తేదీ మరో సినిమా వస్తూ ఉంది, గేమ్ చేంజర్ అనే సినిమా. సో కాబట్టి NBK 109 11 లేదా 12వ తేదీ, ఈ 2 తేదీల్లో ఖచ్చితంగా వస్తుంది అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి అభిప్రాయం. మరి డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఏంటి? ఒక విషయం మాత్రం బయటకు వచ్చింది. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా టైటిల్ని ఇప్పుడు దాకా టైటిల్ కూడా పెట్టలేదు. అందువల్ల దానికోసం కూడా యాక్చువల్గా 2 వారాల నుంచే ఈ టైటిల్ దగ్గరకు వచ్చేసింది. అనౌన్స్ చేస్తారు అనేది 2 వారాల నుంచి వినిపిస్తుంది. ఇప్పుడైతే ముహూర్తం పెట్టేశాడు బాలయ్య. అది మనం ఇక్కడ చూడొచ్చు. టైటిల్ టీజర్ 15th నవంబర్ 10:24 AM. సో ఆ రోజు నవంబర్ 15 కార్తీక పౌర్ణమి. ఆ రోజు ఉదయం 10:24 కరెక్ట్గా మనం NBKనే ఆ ముహూర్తం నిర్ణయించి ఉంటారని చెప్పేసి మనం భావించవచ్చు. ఒక మంచి రోజు చూసుకొని చేస్తూ ఉన్నారు. ఆ రోజు టైటిల్తో పాటు టీజర్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ టీజర్లోనే డేట్ అనౌన్స్మెంట్ కూడా, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. అదే జరగబోతుంది కూడా. సో మనకు తెలుసు, బాబీ కొల్లి, యాక్చువల్గా తన పేరు KS రవీంద్ర. తను బాబీగా స్క్రీన్ నేమ్ పెట్టుకొని, సో అలా ముందు వాల్తేరు వేరే ఇలాంటి సూపర్ డూపర్ హిట్ తీసినటువంటి డైరెక్టర్. దాని తర్వాత ఇమీడియట్గా బాలయ్య బాబుతో తీసినటువంటి సినిమా ఇది. సో ఆ వాల్తేరు వీరయ్యతో పాటే రిలీజ్ అయి ఘన విజయం సాధించినటువంటి వీరసింహారెడ్డి హీరో బాలకృష్ణ. సో అలా అప్పుడు ఒక డైరెక్టర్ హీరోగా పోటీ పడ్డ వాళ్ళిద్దరూ కూడా, అది కూడా సంక్రాంతికే, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దానికి సంబంధించిన షూటింగ్ కూడా ఇంకొక 2-3 వారాలు అయిపోతుందని చెప్పేసి సమాచారం. సో ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా జరుగుతూ ఉంది. మరి ఏంటి టైటిల్? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తూ ఉంది. అంటే 3 టైటిల్స్ ఆ పేర్లు బయటకు వచ్చాయి. సో డైరెక్టర్ బాలకృష్ణ దగ్గరికి 3 టైటిల్స్ తీసుకొని వెళ్ళారు. ఆ 3 టైటిల్స్లో బాలయ్య ఒకటి తీసుకొని దాన్ని పిక్ చేసి ఇది ఫైనల్ అని చెప్పారు అని మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో ఒకదాని పేరు వీరమాస్. యాక్చువల్గా ఈ వీరమాస్ అనే టైటిల్ అదే ఫిక్స్ అవుతుంది అన్నట్లుగా ఇప్పుడు దాకా మనకు వినిపించింది. ఇంకొకటి సర్కారు సీతారాం. సో అంటే సర్కారు అంటే ప్రభుత్వం అని మనకు తెలుసు. మరి ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తిగా తనకు కనిపిస్తాడా, అందుకే ఆ టైటిల్ పెడుతున్నారా అనేది ఒకటి వచ్చింది. ఈ 2 కాకుండా ఇంకొక టైటిల్ కూడా ఆయన ఇచ్చారు. అది డాకు మహారాజ్ అనేది. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. డాకు మహారాజ్ అంటే దీనికి ఏమైనా వెనకాల ఏమైనా స్టోరీ ఉందా సార్? డాకు అంటే అది కూడా ఒక గోండా లాంటి, ఒకప్పుడు ఆ టైటిల్ తో డాకు అనే టైటిల్ తోటి కూడా సినిమాలు వచ్చాయి. డాకు అనే టైటిల్ తోటి, అంటే అంత చురుకైన వాడు. డాకు అంటే అత్యంత చురుకైన వాడు, ఏదైనా సరే చేయగలవాడు, ఎవరిని కూడా ఈజీగా వదిలేవాడు కాదు, పవర్ఫుల్ అనేది దాని అర్థాలు. సో డాకు మహారాజ్ అంటే ఇంకా మరింత
గాయకుడు మహాగాయకుడు, నటుడు మహానటుడు అని ఎట్లా అంటామో అట్లాగే డాకు మహారాజ్ అంటే ఇంకా పవర్ఫుల్. సో ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ డాకు మహారాజ్ అనే టైటిల్నే బాలయ్య బాబు ఇది ఫిక్స్ చేసినట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. మరి ఇదే ఆ రోజు 15వ తేదీ ఉదయం పూట వచ్చే టైటిల్ అదే అయి ఉంటుందా కాదా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ మూడిట్లో ఒక టైటిల్ అయితే ఉంటుంది. సర్కారు సీతారాం అనేది పెద్దగా వినిపించట్లేదు, కానీ వీరమాస్ డాకు మహారాజ్ ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుందని ఫ్యాన్స్ కూడా నమ్ముతూ ఉన్నారు. బట్ మనకి ఇన్సైడ్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే బాలయ్య బాబు ఇంక్లినేషన్ అంతా కూడా డాకు మహారాజ్ వైపే ఉంది. ఎందుకంటే ఆయన ఫైనల్ అంటే ఫైనలే కదా. సో ఏదైనా సరే నాకు ఓకే అని చెప్పేసి బాబీ ఆయనకి చెప్పినట్లు, సో ఆయన ఇది ఫిక్స్ చేద్దామని చెప్పేసి ఆయన దాన్ని ఎంచుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో చాలా పవర్ఫుల్ రోల్. ఇప్పుడు ఆయన ఏది చేసినా కానీ ఒక శక్తివంతమైనటువంటి పాత్రలే ఆయన ఎంచుకుంటూ ఉన్నారు. అది కూడా సమాజానికి పనికి వచ్చే పాత్రలు. సో అంటే అది ఫ్యామిలీ వాల్యూస్తో కూడుకున్న స్టోరీ అయినా కావచ్చు, యాక్షన్ ఓరియంటెడ్ అయినా కావచ్చు, లేదా ఇంకేదైనా సెంటిమెంట్ అయినా కావచ్చు, ఈవెన్ ఫ్యాక్షనిజం ఉన్న సినిమా అయినా కావచ్చు. అందులో ఏదైనా సరే చెడుని జయించే మంచి. సో ఇదే ఆయన అంతిమంగా దాంట్లో ఉండి చెప్పే విషయం ఆయన సినిమాలన్నింటిలో కూడా. సో పోస్ట్ పాండమిక్ వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తోటి ఆయన జోరు మీద ఉన్నారని మనకు అందరికీ తెలుసు. అఖండతో మొదలైనటువంటి ఆయన విజయ పరంపర హ్యాట్రిక్ను పూర్తి చేసుకుంది. వీరసింహారెడ్డి తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి భగవంత్ కేసరి. సో ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ కూడా ఈ NBK 109 లేదా డాకు మహారాజ్ మొదలు పెడుతుంది అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సో ఇందులో బాబీ డియోల్ విలను అండ్ ఇంకొకటి స్పెషల్ సాంగ్ లో కూడా ఉర్వశి రటుల్లా మనకి చేస్తున్నారు. స్పెషల్ సాంగ్ కూడా కాదు, ఆమె క్యారెక్టర్. ఇందులో ఇద్దరు నాయకులు ఉన్నారు అని సమాచారం. ఒకరు ఇప్పుడు దాకా మనకి స్పెషల్ సాంగ్స్ లేదా ఐటమ్ సాంగ్స్ తోనే బాగా తెలిసినటువంటి బాలీవుడ్ తార ఉర్వశి రౌతేలా ఇందులో కీలకమైన పాత్ర. అది ఆల్మోస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ లాంటిది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే పాయల్ రాజ్పుట్. సో వీళ్ళిద్దరూ కూడా ఇందులో హీరోయిన్స్ కనిపిస్తారా, లేకపోతే ఇందులో ఎవరు హీరోయిన్ ఏంటి అనేది కొంచెం మనకు సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో యానిమల్ తోటి మనందరికీ విలన్గా పరిచయమైనటువంటి బాబీ డియోల్ ఒకప్పుడు హీరోగా ఒక వెలిగినటువంటి నటుడు. అతను మనందరూ తెలుసు, ధర్మేంద్ర గారి చిన్న కొడుకు. వాళ్ళ అన్నయ్య సన్నీ డియోల్ పెద్ద స్టారు. సో ఇప్పుడు కూడా ఇప్పటికీ ఆయన హీరోగా రాణిస్తూనే ఉన్నారు. ఆయన గదర్ 2 తోటి మరోసారి ఆయన రికార్డులు క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఇతనికి అవకాశాలు తగ్గిపోయాను టైంలో యానిమల్ సినిమా వచ్చి మళ్ళీ ఆయన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది. ఆ సినిమా నుంచి వరుసగా ఆయనకి సౌత్లో ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఈ సినిమాలో ఆయన విలన్గా కనిపించబోతూ ఉన్నారు బాబీ డియోల్. అలాగే ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ 4 త్రివిక్రమ్ శ్రీనివాస్ సంబంధించినటువంటి బ్యానర్. సో ఈ సంస్థలు కలిసి నిర్మిస్తున్నటువంటి సినిమా. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం చూస్తే ఫుల్ స్వింగ్లో ఉన్నటువంటి బ్యానర్. అది మనకు తెలుసు. ప్రస్తుతం ఇదివరకు దిల్ రాజుకి ఎలా అయితే పట్టిందల్లా బంగారంగా ఉండేదో ఇప్పుడు నాగవంశీ ఆ స్టేజ్లో ఉన్నాడు. దిల్ రాజు కూడా ఈ మధ్య అదే మాట చెప్పారు, ఇప్పుడు నేను నాగవంశీలో ఒకప్పటి నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అని చెప్పేసి. సో అతను ఏది సెలెక్ట్ చేసుకున్నా ఏది తీసినా అది కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు అట్లాగే ఈ సినిమా కూడా NBK 109 కూడా ఖచ్చితంగా ఆ కోవకు చెందుతుందని చెప్పి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మరి చూడాలి.